మండలము అన్నారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పనులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ మాత్రమే ఫౌండేషన్ వేయడం జరిగింది. గ్రంథాలయము, అబ్దుల్ కలాం గారి విగ్రహము, అంగన్వాడీ బిల్డింగు, అలాగే పల్లె ప్రకృతి వనము, ఇవన్నీ గిట్ట ఇంచుమించు 53 లక్షల రూపాయలతోటి ఈరోజు అన్నారం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి డైరెక్షన్స్. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి ఉండాలి, ప్రతి గ్రామంలో పచ్చదనము, చెట్లు పెంచుడు, ట్రాక్టరు, పరిశుభ్రత అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయంలో పటంచెరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి అందులో ముఖ్యంగా అన్నారంలో చక్కటి ఇక్కడ బతుకమ్మ ఘాటు, ఇక్కడ పార్కు, చిల్డ్రన్స్ పార్కు, మంచి టైగర్ బొమ్మలు, సింహాలు, పిల్లలకు ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయడానికి చక్కటి వాతావరణం ఏర్పాటు చేసిన వారి సర్పంచ్, వారి బృందానికి, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని గ్రామాన్ని చక్కగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాంబాబు గారికి, మాజీ అధ్యక్షులు కోనేటి రాఘవ్ గారికి, అలాగే మా సోదరుడు వంకాయల మారుతి ప్రసాద్ గారికి, అలాగే మిగతా ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులకు సంబంధించినటువంటి అందరు వ్యక్తులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పౌరాణిక కళలు అనేవి గతంలో చాలా ఇంపార్టెన్స్ ఉండేది. అలాంటిది ఇప్పుడు కొన్ని కళల పట్ల మీ అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలిసిన విషయం. అది కళాకారులు, స్టేజ్ కళాకారులు అనేటువంటి వాళ్ళకి ఈ ఇతరత్ర ఈ టీవీ ప్రోగ్రాలు, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత, యూట్యూబ్లన్నీ వచ్చిన తర్వాత ఆధారం తగ్గింది. కళాకారులు ఎవరో కానీ అందరూ కూడా దాని మీద ఇవాళ బ్రతకలేని పరిస్థితి, దాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువలన మనం ప్రజలకు కూడా వచ్చి చూసినటువంటి వాళ్ళు కూడా మంచి సమాచారం వెళ్తుందని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఏకపాత్రలు, తర్వాత అలాగే సీన్లు ఒక 30 మంది వరకు పార్టిసిపేట్ చేయడం. మేము ఈ కార్యక్రమం అనుకున్న తర్వాత అయితే వీళ్ళు చెప్పినట్టుగా కాదు, నేను అధ్యక్షుని అయినప్పటికీ కూడా నాకు కొన్ని కారణాల వల్ల నేను రాలేక వీళ్ళే రాంబాబు గారు, మారుతి గారు, సాంబ గారు, రాఘవ్ గారు వీళ్ళు కొంత ఎక్కువ శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. హుజరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ ఈరోజు తీర్మాన్ మల్లన్న టీం తరఫున జమ్మిగుంట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశానికి హాజరైన నా సహచర జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రుల గత కొద్ది కాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టుల నేపథ్యంలో తీర్మాన్ మల్లన్న అరెస్ట్ అయిన నేటికి 40 రోజులు దాటింది. ఈ 40 రోజుల కాలంలో హుజరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావడానికంటే ముందే ఇక్కడి నుంచి హుజరాబాద్ కేంద్రంగానే హుజరాబాద్లో ఒక బహిరంగ సభ నిర్వహించి హుజరాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు తీర్మానం మల్లన్న శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అయితే రేపు మల్లన్న పాదయాత్ర సాగుతుందనగా 28 అర్ధరాత్రి మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేయడం, జైల్లో నిర్బంధించడం జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో
హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో హుజరాబాద్ నియోజకవర్గంపై అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు లేదా అమ్మకాలు కొనుగోళ్ల వ్యవహారంలో తీర్మానం వలన టీంలు కూడా స్థానికంగా నిర్వీర్యం చేయాలన్నటువంటి ఒక కుట్రకు టీఆర్ఎస్ అధిష్టానం తెరలేపింది. అయితే ఈ కుట్రలో కొంతమంది ఒకరిద్దరు నాయకులు తీర్మానం వలన టీంను బదిలీ వెళ్ళినప్పటికీ వికాసైన తీర్మానం వలన అభిమానులు ఎవ్వరు కూడా మల్లన్న వెంటే ఉంటామని శపథం చేస్తూ ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. తీర్మానం వలన టీంను మొత్తంగా హుజరాబాద్ నియోజకవర్గంలో నిర్వీర్యం చేయాలన్నటువంటి వాళ్ళ కుట్రలు ఫలించలేదు. కేవలం ఒక ఇద్దరు ముగ్గురు నాయకులను మాత్రం వాళ్ళు విజయవంతంగా ఈ అమ్ముడు కొనుగోళ్ల వ్యవహారంలో భాగంగా వాళ్ళ ప్యాకేజీ తీసుకెళ్ళడం జరిగింది. కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒకసారి మా టీంలు కూడా మేము ఇది ఈరోజు అనౌన్స్ చేసినటువంటి కొత్త టీం కాదు ఇది. మేము మా తీర్మానం టీంల నిర్మాణంలో భాగంగా ఏదైతే మేము గతంలో మండలాల కన్వీనర్లను కోకన్లను నియమించామో వాళ్ళంతా కూడా మల్లలతో ఉంటామని కూడా వాళ్ళు వచ్చారు. సో మల్లల వెంటే మొదటి కూడా ఉంటా ఉన్నారు. ఒకసారి వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా మీకు పరిచయం చేసినటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాను. ఎందుకు ప్రత్యేకంగా ఈ పరిచయ కార్యక్రమం చేస్తా ఉన్నానంటే తీసుకొచ్చి టీఆర్ఎస్ కండవాలు కప్పి ఇక్కడ తీర్మానం వలన టీంలు లేకుండా చేశామన్నటువంటి ఒక అబద్ధ ప్రచారం వాళ్ళు తెరదీశారు. కాబట్టి ఒకసారి మా మండల కన్వీనర్లు అదేవిధంగా గ్రామ కమిటీ కన్వీనర్లు గ్రామ కమిటీల కో-కన్వీనర్లు అందరూ వచ్చారు. ఒకసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి మండల కన్వీనర్లు కో-కన్వీనర్లు అయితే నేను ఇక్కడ స్థానిక మీడియా మిత్రులకు పరిచయం చేస్తాను. ముందుగా హుజరాబాద్ కన్వీనర్ బండ రమేష్ అన్న మొదటి జంపులో తీర్మానం మల్లన్న టీంలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. బండ రమేష్ అన్న ఈ రోజు కాదు మల్లన్న టీంల నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా బండ రమేష్ అన్న మాత్రం ఉన్నారు. సో కో-కన్వీనర్ చొక్కారావు శ్రీనివాస్ హుజరాబాద్ సంబంధించి మా సీనియర్లో కూడా ఇవాళ నిర్మాణం అయిన వ్యక్తి కాదు మొదటి నుంచి కూడా మాత్రం ఉన్నారు. సో జమ్మికుంట మండలానికి సంబంధించి కన్వీనర్ దాసరి వెంకటేష్ మాకు జమ్మికుంట మండల కన్వీనర్గా మొదటి నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా కో-కన్వీనర్ నేదురు కుమారస్వామి మాకు ఇక్కడ జమ్మికుంట మండలంలో కో-కన్వీనర్గా మొదటి నుంచి పనిచేస్తాం. అదేవిధంగా మీరావతకు సంబంధించి దాకా శ్రీనివాస్ ఈయన ఒక మండల కన్వీనర్గా మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నారు. కో-కన్వీనర్ బాలరాజు మీరావత అన్న కూర్చో. సో నెక్స్ట్ కమలాపూర్ మండలానికి సంబంధించి కన్వీనర్గా కోరాలు సాగర్ మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కో-కన్వీనర్గా ఉమ్మడి రాజ్కుమార్. సో మీ అందరినీ కూడా నేను ఇంకా మనకి ఇల్లాదకుంట మండలానికి సంబంధించినటువంటి టీంకి సంబంధించిన కన్వీనర్ కో-కన్వీనర్లు వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. సో మేము కూడా రావడం జరిగింది. కానీ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో కాబట్టి అతను ఉన్న సమయానికి నేను రాలేకపోతున్నామన్నా రేపు కానీ 2 కానీ మీకు నేను అందుబాటులోకి వస్తానని చెప్పేసి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా అన్ని మండలాల్లో మాట్లాడుతున్న కన్వీనర్లు కో-కన్వీనర్లు అదేవిధంగా మా గ్రామ కమిటీలలో కూడా కన్వీనర్ కో-కన్వీనర్లు నియామకం చేపట్టున్నాం. సరే వాస్తవానికి ఏం జరిగిందంటే హుజరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ముందే మేము మా టీంల ద్వారా మేము హుజరాబాద్ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో ఏం జరుగుతూ ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అక్రమాలు చేస్తూ ఉన్నది, గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు లేదా అమ్ముడు కొనుగోళ్ల వ్యవహారాలు కావచ్చు, సో ఏ ఇల్లు కేంద్రంగా జరుగుతూ ఉన్నది, ఏ నాయకుడు కేంద్రంగా జరుగుతూ ఉన్నది అనేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మేము ఇప్పటికే మా టీంలు సేకరించున్నాయి. ఆ సమాచారం జగన్మోహన్ ప్రభుత్వం చేస్తే దిగాలి విశాఖ ఆస్తుల్ని కాపాడాలి ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టకూడదు ఆస్తుల్ని తాకట్టు పెట్టకూడదు విశాఖ ఆస్తుల్ని కాపాడాలి గద్దె దిగాలి విశాఖ ఆస్తుల్ని జగన్మోహన్ ప్రభుత్వం గద్దె దిగాలి. విశాఖని పరిపాలనా రాజధాని చేస్తానని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖని తాకట్టు పెట్టడానికి ఇవాళ ప్రకటన చేశారు అనేటువంటి విషయాన్ని ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చర్చనీయాంశంగా మారింది. ఇవాళ విశాఖలో అత్యంత విలువైనటువంటి 13 ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అంటే ఎంఆర్ ఆఫీసు, సీతమ్మధార ఎంఆర్ ఆఫీసు, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల, అలాగే సాక్షాత్తు సర్క్యూట్ హౌసు, అంతేకాకుండా పుట్టగొడుగుల కేంద్రం ఇవాళ బక్కనపాలెంలో ఉన్నటువంటి కేంద్రం కానీ లేదనంటే పెద్ద ఎత్తున ఇవాళ కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎస్పీ బంగ్లా, పోలీస్ క్వార్టర్సు, ఇలాగా
179 ఎకరాల వాటిలో ఉన్న భవనాలు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవాళ 1600 కోట్ల రూపాయలు SBI నుంచి రుణాలు పొంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక భాగంగా ఇవాళ వీళ్ళు తాకట్టు పెట్టి విశాఖలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టి ఇవాళ రుణం తీసుకురావడం అనేది చాలా దుశ్చర్య. రాష్ట్ర చరిత్రలో ఏ రోజు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టి ఇవాళ విశాఖలో ఉన్నటువంటి ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని, బాగా వెనుకబడిన ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాంధ్రని ఇంకా ఇవాళ వెనక్కి నెట్టేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి నీకు హక్కు ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఒక నినాదంతో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పిలుపునిస్తే మీరు సాక్షాత్తు ప్రభుత్వ ఆస్తుల్ని రాజధాని పేరుతో మీరు తాకట్టు పెట్టి ఇవాళ APSDC పేరుతో మీరు దాంట్లోంచి రుణాలు పొందడం అంటే ఇది చాలా దుశ్చర్య, దుర్మార్గం, చాలా హేయకరం అని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే విశాఖ ఆస్తుల్ని మీరు వెంటనే విడిపించాలి. బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి విశాఖ ఆస్తులను మీరు రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున జనసేన ఉద్యమిస్తుంది. అంతేకాదు ఇవాళ SP బంగ్లాలో, పోలీస్ క్వార్టర్స్లు, సాక్షాత్తు సర్క్యూట్ హౌస్లు, తాలూకా ఆఫీసులు, పాలిటెక్నిక్ కళాశాలలు ఇన్ని భూములు తాకట్టు పెట్టడానికి డైరీ ఫార్మ్లో 30 ఎకరాల భూమి మీకు ఎవరిచ్చారు? కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ప్రభుత్వ భూములకి తాకట్టు పెట్టి సచివాలయాలు కట్టారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు కడతా ఉన్నారు. అదేవిధంగా వైద్యం కోసం వెల్నెస్ సెంటర్లు కడతా ఉన్నారు. ఇవన్నీ గత ముఖ్యమంత్రులకు తెలీదా? ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రజలందరూ కూడా, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు, పెద్దగా చదువు ఉండదు, పెద్దగా అవగాహన ఉండదు. MRO ఆఫీస్ చుట్టూ, MDO ఆఫీస్ చుట్టూ తిరగకుండా వారికి కావలసిన ప్రతి ఒక్క సహాయం, ప్రభుత్వ సహాయం డైరెక్ట్గా వాళ్ళ ఊర్లోనే సచివాలయంలో రావాలని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గాంధీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యానికి ఈరోజు నిజరూపం తీసుకొచ్చారు. అలాంటి వ్యవస్థలో మీరందరూ వార్డు మెంబర్లు మీకు ఈరోజు ఈ ట్రైనింగ్ ఎందుకు పెట్టారు? ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ కూడా చరిత్రలో నిలిచిపోవాలంటే ఆ ప్రజలకు అవసరాలు తీర్చడానికి ఏ రకంగా మనం కష్టపడాలి. మన దగ్గరికి వాళ్ళు రావడం కాదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు భారతదేశంలో వృద్ధులైన, వికలాంగులైన, వితంతువులైన వాళ్ళ పెన్షన్లు 1వ తారీఖుకి తలుపు తట్టి ఇస్తున్న రాష్ట్రం ఏదన్నా ఉన్నది అంటే ఒక మన ఆంధ్ర రాష్ట్రం. మిగతా రాష్ట్రాల్లో ఇది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తపన. మనల్ని ఈరోజు ముఖ్యమంత్రిగా చేశారు, మనకి అధికారం ఇచ్చారంటే ప్రజలే మనకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలకు దగ్గరకు మన పరిపాలన తీసుకెళ్లాలని ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు మన రాష్ట్రం విడిపోయి సుమారుగా 10 సంవత్సరాలు అయింది. అది కూడా కాదు, గట్టిగా మాట్లాడితే 7 సంవత్సరాలు. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా సుమారుగా ఒక 3.5 లక్షల కోట్ల దాకా మన అప్పును తీసుకుని వెళ్ళారు. రాష్ట్రం విడిపోయేటప్పటికి ఉమ్మడి రాష్ట్రానికి 1 లక్ష కోట్లే అప్పు ఉంది. అంటే మన రాష్ట్రానికి ఒక 50,000 కోట్ల అప్పు ఉంటుంది. కానీ గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50,000 కోట్లు ఉన్న అప్పు ఎన్నాళ్ళ నుంచో వచ్చే ఆయన అప్పు అది 5 సంవత్సరాల్లో 3,65,000 కోట్ల అప్పు తీసుకెళ్లారు. అంటే 3 లక్షల పైగా 5 సంవత్సరాలు అప్పు చేశారు. రాష్ట్రం పుట్టి ఇంతవరకు 50,000 కోట్ల అప్పు అయితే, ఈ ఒక్కరు మాత్రం 3,10,000 కోట్లు అప్పు చేశారు.
ఇంత అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఇంత అప్పు మన రాష్ట్రంలో ఉంది. దాంతోపాటు మీకు అందరూ తెలుసు కరోనా ఎప్పుడు స్టార్ట్ అయింది 2020 మార్చిలో. అప్పటి నుంచి భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేవు. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. 1947లో గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అంటే మన దేశంలో ఎక్కువ మంది పల్లెటూరులోనే ఉంటారు. ఇప్పుడు మనది ఎస్కాట్ నియోజకవర్గంలో 123 పంచాయతీలు ఉంటే కొత్త వలస మేజర్ పంచాయతీ. ఇది అందరూ టౌన్ అంటారు కానీ కాదు, కొత్త వలస కూడా ఒక మేజర్ పంచాయతీ, ఎస్కోట కూడా మేజర్ పంచాయతీ. అంటే మనమన్నీ పంచాయతీలు. పంచాయతీ అంటే ఏంటి? జనరల్గా గ్రామ వాతావరణం ఉన్నవే కదా పంచాయతీలు, మనమే టౌన్లు కావు కదా. సో పంచాయతీల్లో గ్రామ స్వరాజ్యం అని ఆ రోజు గాంధీ గారు అన్నది ఏంటి? ఒక ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తే ప్రభుత్వం బాధ్యత ఏంటి? ప్రజలకి తోడుగా ఉండాలి, పెద్ద దిక్కుగా ఉండాలి తప్పితే ప్రభుత్వం అనేది ఎమ్మెల్యేలు మేము గెలిచామంటే మేము హీరోలు అని కాదు, మేము అందరికంటే మునగాలం అని కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పేదల్లా ఒకటే, 5 కోట్ల పైగా నన్ను నమ్మి ముఖ్యమంత్రిని చేశారు. నేనేదో ఒక మునగాండని కాదు, నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తాను, ప్రజలకు పెద్ద దిక్కుగా ఉంటానని నమ్మకంతో ముఖ్యమంత్రి చేశారు. ఈ నియోజకవర్గంలో 2,15,000 మంది ఓటర్లు, జనాభా అయితే సుమారుగా 4 లక్షలు. ఈ 4 లక్షలు నేను మునగాడినో, పెద్ద పొడుగ్గా ఉంటానో, పెద్ద అందంగా ఉంటానో, వాళ్ళ కుమార్ కంటే నేను పెద్ద దుర్ముఖాన్ని నాకు ఓటేయాల. ఈయనకి మనం ఓటేసి గెలిపిస్తే ప్రజలకు ఈయన పెద్ద దిక్కుగా ఉంటాడు, మీకు అందరికీ తోడుగా ఉంటారని నమ్మకంతో ఓటేస్తారు. అంతేగాని నాకున్న ఓట్లేందమ్మా ఒకటే, ఒక్కొక్కటి ఎమ్మెల్యే పెద్దనా? ముఖ్యమంత్రి గారికి ఓట్లేని ఒకటే కదా. కానీ ఎంతోమంది మనం నమ్మి మనకు పదవి ఇచ్చినప్పుడు ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన మార్పులు అన్నీ కాదు. వాలంటీర్ వ్యవస్థ మీకు అందరూ తెలుసు, భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా? ఈరోజు ప్రభుత్వం తాలూకు సహాయం ఏంటి? ప్రజల్లో అంటే రకరకాల వర్గాలకి ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుంది. వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు ఉన్నాయి, వికలాంగులు ఉన్నారు, పెన్షన్లు ఉన్నారు, రైతులకి రైతు భరోసా, మహిళలకి పిల్లలు చదివించుకోవడానికి అమ్మఒడి పథకం ఉన్నారు. చెప్పిన వ్యక్తి ఈరోజు జై శ్రీరామ్ అని చెప్పని మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్కి నెలకు ఉందా లేదా అని చెప్పి అన్న కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఇదే దేవాలయానికి గౌరేశ్వర దేవాలయం, స్వయంభూ దేవాలయం, చరిత్రగల దేవాలయం. ఈ దేవాలయానికి చైర్మన్ అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఈ గుడి అభివృద్ధి చేయాలని చెప్పి అశోక్ గజపతిరాజు గారికి అనిపించలేదా అని చెప్పని నేను మీ ద్వారా అశోక్ గజపతిరాజు గారిని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు నాకు వేదిక మీద వచ్చినప్పటి నుంచి కావచ్చు, మా ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆ కోరికను అభివృద్ధి చేయాలి. ఈ దేవాలయానికి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి, ఇక్కడ గోశాల కట్టాలి, ఆ దేవాలయాల్లో అమ్మవారికి గుడి కట్టాలని చెప్పని ఆలోచిస్తూ తపన పడుతుంటే చైర్మన్ గా ఉన్న వ్యక్తికి ఎప్పుడైనా కానీ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కనీసం ఆలోచించలేని అసమర్థుడు అశోక్ గజపతిరాజు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే మా తాతలు నేతృత్వం, మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు. ఈ రోజు ప్రజల జీవితం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ఈ రోజు ప్రజలే దేవుడిగా భావించే సమాజం ఉంది. అటువంటి సమాజంలో చైర్మన్ ఉంటే సరిపోదు, చైర్మన్ గా ఉండే వారికి లక్షణాలు కూడా ఉండాలి. చైర్మన్ గా గుడిని అభివృద్ధి చేయాలి, గుడిలో అడుచుకొని చూసుకోవాలి, దేవాలయాలు డోపుటేబుల్ వ్యవస్థ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ చేయలేని చైర్మన్ అవసరమా అని చెప్పని ఈ మీ ద్వారా నేను అశోక్ గజపతిరాజుని ప్రశ్నిస్తున్నాను. ఇట్లా అనేక చెప్పుకుంటూ పోతే చాలా 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 చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు భోజనం టైం అయింది కాబట్టి నేను ఇందాక మనుషులు కాదా అని చెప్పిన సీసీ కెమెరా ఫుటేజ్ సహా మీ అందరికీ కూడా నేను చూపెట్టడం జరిగింది. అదే రాజమండ్రిలో జరిగిన ఘటనకి తెలుగుదేశం నాయకులే దానికి బాధ్యులని చెప్పి ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. అంతర్గత రథాన్ని ఏదైతే అర్థమైందో దానికి సిబిఐకి ఇస్తే ఇప్పటివరకు సిబిఐ దాన్ని
బీజేపీతో ఆయన ఎలయన్స్లో ఉన్నారు. నిన్న నేను మీటింగ్లో చూశాను, అంతర్వేద వేతన గురించి ఎందుకు పట్టుకోలేదని చెప్పాను. మరి మిత్రపక్షమైన బీజేపీ ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేయించి ఆ దోషులు శిక్షించవయ్యా అని చెప్తే పవన్ కళ్యాణ్కి తెలియదు, మీనింగ్ తెలియదు, ఏమి తెలియదు పవన్ కళ్యాణ్కి. దయచేసి పవన్ కళ్యాణ్ మాట మీద నిల్చున్న వ్యక్తి కాదు. అనేక సార్లు చూసాం. మొట్టమొదటిగా చంద్రబాబుతో చక్రపట్టం తిరిగాడు, నరేంద్ర మోడీ గారితో తిరిగాడు. ఆ రోజు నరేంద్ర మోడీ గారికి క్రేజ్ తగ్గుతుంది అనగానే వాజ్పేయి లడ్లు గుర్తుకొచ్చాయి. ఆ రోజు వాజ్పేయి లడ్డు ఇచ్చారా మా మోడీ గారిని చెప్పని ప్రశ్నించే వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారిని కలవడానికి అందరి పాదాలు పట్టుకుంటాడు పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ గారిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా లేదు. నేను బీజేపీలో మిత్రత్వం ఉంటాను అని చెప్పి ఇక్కడ సోమవీర్రాజు గారు కాళ్ళు పెట్టుకొని మా నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రాకులాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడంట. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మన మొక్క మీద పడుతుంది. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారితో నాకు పోలిక. కనీసం నువ్వు మా సర్పంచ్ కానీ మా ఎంపీతో కూడా సమానంగా, ఎందుకంటే 2 చోట్ల పోటీ చేస్తే పనికిరాని పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద, మంత్రుల మీద తాట చేస్తాడంట. ఏం తాట చేయడానికి నేను ఏమైనా చర్మ కార్మికులు కూడా మాట్లాడితే తాట చేస్తాను, మంత్రులు గుర్తుపెట్టుకుంటాను, మీ సంగతి చూస్తానంటున్నాడు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు నుంచున్న స్థానంలో నువ్వు గెలవడానికి ప్రయత్నం చేయి తప్ప ముఖ్యమంత్రి అంటే ఈరోజు రాష్ట్రంలో నవ్వురు కూడా ఎత్తుకునే పరిస్థితి లేదని చెప్పని తెలియపరచుకుంటూ, తప్పకుండా ఏదైతే ధర్మశ్రీ అన్న నాకు ఈ చోళను తీసుకొచ్చాడో అన్ని దేవాలయాలకి చక్కగా మాస్టర్ ప్లాన్లు వేసి అభివృద్ధి చేయడానికి మా శాఖ నుంచి పూర్తిగా సహకరిస్తామని చెప్పని కూడా తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో దేవాలయానికి 10 లక్షల రూపాయల స్కీమ్ ఉంది, వాటికి కూడా సిబిఐకి ఇస్తే ఇప్పటివరకు సిబిఐ దాన్ని దర్యాప్తు కూడా తీసుకోలేని పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి బాబు? బీజేపీతో ఆయన ఎలయన్స్ లో ఉన్నారు. నిన్న నేను మీటింగ్ లో చూశాను, అంతర్వేద వేతన గురించి ఎందుకు పట్టుకోలేదని చెప్పాను. మరి మిత్రపక్షమైన బీజేపీ ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేయించి ఆ దోషులు శిక్షించవయ్యా అని చెప్తే పవన్ కళ్యాణ్కి తెలియదు, మీనింగ్ తెలియదు, ఏమి తెలియదు పవన్ కళ్యాణ్కి. దయచేసి పవన్ కళ్యాణ్ మాట మీద నిల్చున్న వ్యక్తి కాదు. అనేక సార్లు చూశాము. మొట్టమొదటిగా చంద్రబాబుతో చక్రపట్టం తిరిగాడు, నరేంద్ర మోడీ గారితో తిరిగాడు. ఆ రోజు నరేంద్ర మోడీ గారికి క్రేజ్ తగ్గుతుంది అనగానే వాజ్పేయి లడ్లు గుర్తుకొచ్చినాయి. ఆ రోజు వాజ్పేయి లడ్డు ఇస్తారా మా మోడీ గారిని చెప్పని ప్రశ్నించే వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారిని కలవడానికి అందరి పాదాలు పట్టుకుంటాడు పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ గారిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా లేదు. నేను బీజేపీలో మిత్రత్వం అవుతాను అని చెప్పి ఇక్కడ సోమవీర్రాజు గారు కాళ్ళు పెట్టుకుని మా నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రాకులాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడంట. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మన మొక్క మీద పడుతుంది. పవన్ కళ్యాణ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో నాకు పోలిక. కనీసం నువ్వు మా సర్పంచ్ కానీ మా ఎంపీలతో కూడా సమానం కాదు. ఎందుకంటే 2 చోట్ల పోటీ చేస్తే పనికిరాని పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద, మంత్రుల మీద తాట చేస్తాడంట. ఏం తాట చేయడానికి ఏమైనా చర్మ కార్మికులు కూడా మాట్లాడితే తాట చేస్తాను, మంత్రులు గుర్తుపెట్టుకుంటాను, మీ సంగతి చూస్తానంటున్నాడు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు నుంచున్న స్థానంలో నువ్వు గెలవడానికి ప్రయత్నం చేయి తప్ప ముఖ్యమంత్రి అంటే ఈరోజు రాష్ట్రంలో నవ్వురు కూడా ఎత్తుకునే పరిస్థితి లేదని చెప్పని తెలియపరచుకుంటూ, తప్పకుండా ఏదైతే ధర్మశ్రీ అన్న నాకు ఈ చోళను తీసుకొచ్చాడో అన్ని దేవాలయాలకి చక్కగా మాస్టర్ ప్లాన్లు వేసి అభివృద్ధి చేయడానికి మా శాఖ నుంచి పూర్తిగా సహకరిస్తామని చెప్పని కూడా తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో దేవాలయానికి 10 లక్షల రూపాయల స్కీమ్ ఉంది, వాటికి కూడా ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం ఎవరైనా కనుక అవకాశం ఉన్న స్థలం ఉంటే కనుక మాకు అవి వెతుకుపూర్వకంగా తెలియపరచండి, వాటిని కూడా మీ అందరికీ కూడా నిర్మిస్తామని చెప్పి తెలియపరచుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా దేవాలయ కమిటీలకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, బ్యాంకు డైరెక్టర్లు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, मोदी को हटाओ, मोदी को बचाओ, मोदी को हटाओ, मोदी को हटाओ, मोदी योगी
मोदी योगी बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, मोदी को हटाओ, मोदी को हटाओ, मोदी को हटाओ। कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, राहुल गांधी, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి మరి పెద్ద ఎత్తున కార్లలో బయలుదేరి అజయ్ మిశ్రా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైనటువంటి ఆశీష్ మిశ్రా మరి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నటువంటి రైతుల మీదకి కావాలని చెప్పి 2 కార్లను వాళ్ళ మీదకి బలవంతంగా తీసుకుపోయి వారి మరణానికి కారణమైనటువంటి ఆశీష్ మిశ్రాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అజయ్ మిశ్రాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి మరణానికి పరామర్శించడానికి వెళ్ళినటువంటి మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయడాన్ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రజాస్వామ్యయుతంగా రైతుల యొక్క మరణాన్ని మరి వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళినటువంటి మా ప్రియాంక గాంధీని ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి మరణాన్ని మరి మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేమంతా కాంగ్రెస్ కార్యకర్త ముక్త కంటతో ఖండిస్తూ వారి మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమే కాదు, రైతు మరణాలను కూడా చవిచూస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం ఈరోజు రైతుల యొక్క మరి జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. రైతులను ఆర్థికంగా చితికిపోయే విధంగా రైతుల యొక్క పంటలను మరి వ్యాపారం చేసుకునే విధంగా ప్రవర్తించడమే కాదు, వారి జీవితాలతో చెలగాటమాడుతూ వాడి మరణానికి కూడా కారణమవుతా ఉంది. మరి కావాలని చెప్పి ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అజయ్ మిశ్రా నా కుమారుడికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. క్లియర్గా రైతులంతా కూడా గమనించడం జరిగింది. రైతుల ముందే పారిపోవడం జరిగింది. మరి ఆ అజయ్ మిశ్రా మీద హత్య నేరాన్ని వెంటనే నమోదు చేయాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఈ యొక్క హత్యాకాండకు ఈ పార్టీలకు బీజేపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు గమనించాలి, ఎండగట్టాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ హత్యాకాండకు కారణమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రైతులకు మేము మరొకసారి నగర కాంగ్రెస్ పక్షాన మా కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా మరి ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ రైతుకి ఉపయోగపడే పనులు చేస్తూ రైతుకి ఆదుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తేనే రైతు ప్రభుత్వం చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి రైతుల్ని మభ్యపెడుతూ రైతుకు నష్టం కలిగేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ సూటిగా ఒక 15 ప్రశ్నలు వేస్తూ ఇది రైతు ప్రభుత్వమా లేక రైతు దగా ప్రభుత్వమా అన్నది అడగడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రైతుల కోసం పోరాటం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక బహిరంగ లేఖను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తూ ఆ విషయాలనే ఈరోజు ఈ సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు పేపర్లో చూసి ఉంటారు మీరందరూ కలిసి, విశాఖపట్నంలో భూమి దోపిడీలు
ఇంత గౌరవం మనం చూస్తూనే ఉన్నాం. గత 2.5 సంవత్సరాలుగా A2 విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గవర్నమెంట్ భూములు కానీ, దేవాలయ భూములు కానీ, ప్రైవేటు భూములు కానీ ఎంత దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. తెలిసింది కూడా మనం మాట్లాడలేని పరిస్థితుల్లో ఇవాళ దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో మన ఉత్తరాంధ్రలో ఇంత ఘోరం జరుగుతున్నా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఎక్కడి నుంచో దొంగలు వచ్చి మన ప్రాంతాల్లో భూములు ఆస్తులు ఆక్రమించుకుంటుంటే దౌర్జన్యంగా మనం మౌనంగా ఉంటున్నాం. ఎవరైనా కొంతమంది మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. దానికి భయపడిపోతున్నాం మనం. ఏం చేస్తారండి? మన ఆస్తులు కాపాడుకుంటూ పోతే ఎందుకంటే మనం ఇంత దౌర్జన్యం చేస్తున్నప్పుడు మన ఉత్తరాంధ్రలో అన్ని పార్టీ నాయకులు కూడా మాట్లాడకపోతే ఎట్లాగండి? ఉట్టప్పుడు అనేకమైన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. ఇటువంటి అప్పుడు పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందా లేదని చెప్పి ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన, ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈవేళ ఈ నాయకులు ఉన్నారు, ఎక్కడి నుంచో నెల్లూరు జిల్లాల నుంచి, ఎక్కడి నుంచి కడప జిల్లాల నుంచి వచ్చారు, వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరు కనపడరు. ఈ ఆస్తులన్నీ పట్టుకొని అమ్మేసుకొని ఆ డబ్బులతో పారిపోతారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు విశాఖపట్నంలో చూసుకుంటే, వీళ్ళు పేపర్లో చూసుకుంటారు మీ అందరూ కూడా, గవర్నమెంట్ ఆస్తులు, గవర్నమెంట్ బిల్డింగుల్ని విచ్చల విడిగా ఈవేళ తాకట్టు పెట్టేశారండి. మీరు గవర్నమెంట్ ఆస్తులు అనుకుంటున్నారు, అవన్నీ కూడా ప్రజల ఆస్తులు, ప్రజల తాలూకు ఆస్తి. అది ప్రజల తాలూకు ఆస్తిని ఈ విధంగా తనఖా పెట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఈ తొగ్గులక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంత అన్యాయం జరుగుతుంటే, మరి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు మనందరూ కూడా అటు పార్టీలకు అతీతంగా మాట్లాడలేకపోతే ఎందుకండి? వాళ్ళ అధికార పార్టీలో నాయకులు ఉన్నారు, చాలా మంచి పెద్ద నాయకులు ఉన్నారు. ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మనం? ఇవాళ చూశారు, మొత్తం 13 ఆస్తులు. మీకు ఇంకా వివరంగా కావాలంటే ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద హెడ్లైన్స్తో రాశారు, ఒకసారి తెలుసుకోవాలి మీరు అందరూ కూడా. 13 ఆస్తులు సర్క్యూట్ హౌస్ అండి, గవర్నర్ బంగ్లా, అది సుమారు 3 ఎకరాల ల్యాండ్ స్థలం, 60 కోట్లు విలువ, దాన్ని కూడా తనఖా పెట్టేశారండి. తహసీల్దార్ ఆఫీసు, అలాగే ఆర్ఎన్బి క్వార్టర్స్ గవర్నమెంట్, ప్రభుత్వ పాలిటెక్ కాలేజ్, ప్రభుత్వ ఐటీఐ, గోపాలపట్నం రైతు బజార్, డైరీ ఫామ్ చిన్నగదిలో ఉంది, అది 30 ఎకరాలు. అది తర్వాత పట్టు పురుగుల పెంపక కేంద్రం, అది 6 ఎకరాలు సుమారు, బక్కనపాలెంలో ఉంది. దివ్యాంగుల శిక్షణా కేంద్రం, అది కూడా బక్కనపాలెంలో 19 ఎకరాలు సుమారు. పోలీస్ క్వార్టర్స్, ఆఖరి పోలీస్ క్వార్టర్స్ కూడా వదలలేదు, 8-9 ఎకరాలు సుమారు. ఈ బంగ్లా, పీడబ్ల్యూడి కార్యాలయం, ఈసీఈ బంగ్లాలు, ఇవన్నీ కలిపితే మొత్తం 123.22 ఎకరాలండి. ఈ మొత్తం 13 రకాల ఆస్తుల్ని బ్యాంకులకు తనఖా పెట్టి ఈవేళ సుమారు 25,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారండి. ఇంత అప్పు ఎప్పుడు తీరుస్తారండి వీళ్ళు? ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పోతే ఈ అప్పులు ఎవరు తీరుస్తారండి? తీర్చకపోతే బ్యాంకులు ఊరుకుంటారండి? వేళ మీరా ఆక్షన్ పెట్టి ఆస్తులు లాక్కోరా? ఆస్తులు ప్రజల ఆస్తులు కాదా? దీన్ని మనం చూస్తూ ఊరుకోవడం ఎట్లాగండి? నాకు అర్థం కాదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నామండి? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నా మాట్లాడడం, గన్నవరం అక్కడ పోర్టు ఉంది మన, ఆ పోర్టు అమ్మేస్తున్నాం మాట్లాడడం, ఇన్ని ఆస్తులు అమ్మేస్తున్నాం మాట్లాడడం, మరి ఎలాగా?
రేపు మన పిల్లల తాలూ పరిస్థితి భవిష్యత్తుని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈవేళ దీని మీద మన విశాఖపట్నం ఎమ్మెల్యే గారు రామకృష్ణ బాబు గారు కోర్టులో కేసేశారు. ఇలా అమ్ముతున్నారండి, ఇది తప్పు అని చెప్పి కోర్టులో వేస్తే అది ఇంకా కోర్టులో కేసు బుక్ అయి ఉంది, రిజిస్టర్ అయి ఉంది. రిజిస్టర్ అయినప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికి కూడా అమ్మేస్తున్నారంటే ఎంత దౌర్జన్యంగా అమ్ముతున్నారో దుర్మార్గులు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే ఈవేళ మన ఆస్తులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే ఈవేళ మన ఆస్తులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. అంతేకాకుండా అన్ని పార్టీ నాయకుల్ని ఈవేళ అధికార పార్టీ నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈవేళ నేను ఏదో మాట్లాడుతాను కాదు, ఈ ఆస్తులు అమ్మడం సబువా కాదా అన్నది ప్రశ్న. ఇవాళ ఇంత ఆస్తి 25,000 కోట్లకి అమ్మేస్తున్నారు, అది తనఖా పెట్టేస్తున్నారంటే ఇది సమంజసం అంటారా? సమంజసం కాదా? సమంజసం కాకపోతే అందరూ ఊరుకుందాం, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది తప్పు అనుకుంటే మాత్రం దీని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆల్ పార్టీస్, అధికార పార్టీ నాయకులు కూడా మేము చూసి చెప్పొచ్చు, సార్ ఇదేంటి ఈ ఆశ్రమంలో పెట్టని చెప్పొచ్చు. ఎందుకు చెప్పలేకపోతున్నారండి? మన ప్రాంత ఆస్తులండి, దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, అధికారులు కూడా దీన్ని ఖండించాలా. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ కూడా దీన్ని ఖండించకపోతే ఇంత దౌర్జన్యం ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చి ఆస్తులు పట్టిపోతారంటే కళ్ళు మూసుకొని కూర్చునేవాడి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఆస్తులు పట్టిపోతానని చెప్పి అంత ఉద్యోగం చేశారే, ఈవేళ మన రాష్ట్రంలో ఉన్న దొంగలు కొంతమంది వచ్చి పట్టిపోతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నాండి మనం? అది ప్రజలు కూడా దీని గురించి ఒకసారి ఆలోచన చేసి మీరు కూడా దీన్ని ఖండించి పూర్తి ప్రజాస్థాయిలో ప్రజలు కూడా మీ స్థాయిలో ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి ఎలా ఉన్నటువంటి మేధావులు కానీ అందరూ ఉన్నారు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు కూడా దీని మీద పూర్తిగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ అందరం కలిసి మన విశాఖపట్నంలో ఈ ఆస్తుల్ని కాపాడడం కోసం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆల్ పార్టీస్ నాయకులని కూడా అందరూ కూడా దీంట్లో మరి ఆలోచన చేసి మన విశాఖపట్నం కాపాడడం కోసం అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ విద్యార్థి సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.